ఏపీ అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాట్ కామెంట్స్ చేశారు. ఆర్థిక శాఖ తీరుపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. జగన్ ప్యాలెస్ కాంట్రాక్టర్లకు ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేసిందని, అయితే టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు మాత్రం నిధులు కేటాయించడం లేదని విష్ణుకుమార్ రాజు చెప్పారు. మా కంపెనీకి 123 కోట్ల రూపాయలు 2018 నుంచి 2019 నుంచి ఆఫీసు కూర్చుంటే 5 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది 15 నెలలు అయిపోయింది ఆల్మోస్ట్. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, ఈ ఏపీ టిడ్కో హౌసెస్ నిర్మించిన వాళ్ళకి బెనిఫిషరీస్కి ఇచ్చేసి బెనిఫిషరీస్ దాంట్లో దిగిపోయి 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వట్లేదు అధ్యక్ష. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆర్థిక శాఖ, ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టిన వాళ్ళకి మాత్రం 60 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టిన వాళ్ళకి 60 కోట్ల రిలీజ్ చేసి ఏపీ టిడ్కో ఇళ్లు కట్టిన వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేయకపోవడం ఎంత దారుణం అనేది ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం అధ్యక్ష.